లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? తెల్ల గలిజేరు అందరికీ తెలుసు, చాలామంది గలిజేరు అంటే కంటికి అనుకుంటాం, కాదండి. గలిజేరు అనేక అద్భుతమైన ఫార్ములాల్లో వాడతాం మేము. లేహ్యాల్లో వాడతాం, అదేవిధంగా కంటి వ్యాధుల్లో వాడతాం, బలానికి అంటే నరాల యొక్క నీరసం తగ్గించడానికి కూడా వాడుకుంటాం. ఈ తెల్ల గలిజేరు యొక్క ముదరవేళ్ళు తెచ్చుకుని ముక్కలుగా కొట్టుకుని ఆవు పాలలో ఉడకబెట్టుకోండి ఒకసారి. ఆవు పాలలో ఉడకబెట్టడం వల్ల ఈ తెల్ల గలిజేరు వేరులో ఉన్న విషాలు ఏ అయితే ఉన్నాయో ఆ విషాలన్నీ బయటికి వెళ్ళిపోయి పూర్తిగా శుద్ధి అవుతుందన్నమాట. ఈ తెల్ల గలిజేరు అనే దాన్ని చూర్ణం చేసుకుని జాగ్రత్తగా ఆవు పాలలో ఉడకబెట్టిన తర్వాత చిన్న ముక్కలుగా చేసుకుని ఎండబెట్టేయండి. బాగా నూరండి దాన్ని. దాంట్లో బెల్లము తేనె రెండు కలుపుకోవాలి. మీకు చూర్ణం ఎంత ఉంది? 20 గ్రాములు తీసుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు? 10 గ్రాములు బెల్లం, 10 గ్రాములు తేనె తీసుకోండి. అన్నీ కలిపేసి ఒక ముద్దలాగా చక్కగా మీరు ఒక సీసాలో పెట్టుకోండి. లేదు ఒక 100 గ్రాములు అది, ఒక 100 గ్రాములు మీరు గలిజేరు వేళ్ళు తీసుకుని శుద్ధి చేసుకుని ఎండబెట్టుకున్నారనుకోండి. 50 గ్రాములు తేనె, 50 గ్రాములు బెల్లం తీసుకోండి. 2, 3 కలిపేసి ముద్దగా తొక్కి చక్కగా సీసాలో పెట్టుకోండి. ఒక లేహ్యంలా తయారవుతుంది. దాన్ని ఉదయం ఆర్తలం, సాయంత్రం ఆర్తలం తీసుకోండి. తీసుకుంటే కనుక ఈ ఉబసం అనేది చాలా బాగా ఉపశమనం పొందుతారు మీరు.